चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये सर्वविघ्नोपशान्तये। ॐ श्री गणाधिपतये नमः। या कुन्देन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। హరికథ ఆసుద గీతా జయంతి సందర్భంగా మా గోకులంలో మా బాలలకు నేర్పించిన చిట్టి పొట్టి కథలు వినండి, విని ధరించండి. శ్రీభద్రమారమణ గోవిందో. భక్తుడైన అర్జునుడికి భగవానుడు నచ్చిన ఉపదేశమే గీతాసారాంశం. భారత యుద్ధం జరగరాదని భగవానుడు అన్ని విధంగా ప్రయత్నించాడు, కానీ ఆ మహానుభావుని ప్రయత్నములు విఫలమైనవి. అటు పిమ్మట శ్రీకృష్ణుడు అర్జునుడికి రథసారథిగా ఇచ్చాడు. ఇష్టమైన అర్జునుడి కోరిక మేరకు శ్రీకృష్ణుడు రథమును నిలిపాడు. ఆ రథసారథిగా శ్రీకృష్ణ భగవాను ముక్త మనోహరంగా ఉన్నాడు. వనమాలి వాసుదేవ జగన్మోహన రాధా రమణ శశివదన సరసి గణయన జగన్మోహన రాధా రమణ వనమాలి వాసుదేవ జగన్మోహన రాధా రమణ శశివదన సరసి గణయన జగన్మోహన రాధా రమణ రాధా రమణ రాధా రమణ రాధా రమణ రాధా రమణ రాధా రమణ రాధా రమణి జై. అది కురుక్షేత్ర యుద్ధము. అర్జునుడు ఉభయ సైన్యములను గల తండ్రులను మేనమామలను గురువులను సోదరులను చూసి నిర్వీర్యమాయ. అప్పుడు కర్తవ్యం వచ్చిన అర్జునుడికి భగవానుడు ప్రసాదించిన విమానమైన దిక్సూచి ఈ భగవద్గీత. శ్రీకృష్ణార్జున సంవాదమే ఈ భగవద్గీత. మనలో ప్రతి ఒక్కొక్కరు తమలో ఉన్న భక్తుడైన అర్జునుడు మేలుకొలిపితే ఆ భగవాని గీత మన కర్తవ్యాన్ని మనకి గుర్తు చేస్తుంది. ఆయుధాలు పట్టను అంటూ బాబపడి తోలి పెట్టే ఆనందలీల జానజ్ఞ జాన జాన పదాలతో జానకీకి పలుకునట ఆనందలీల పలురా గోపాలురా లోకాల పాలురా ఔరా మధుచల ఆనందలీల ఆనందలీల ఆనందలీల. అది వృక్ష 17వ రోజు చేరుకుంది. హోరాహోరీగా యుద్ధం జరిగింది. ద్రోణాచార్యుడు చనిపోయాడు. చెప్పుకోదగ్గ ఫలితం కౌరవునికి దక్కలేదు. ఎవరి శిబిరాలకు వాడు వెళ్ళిపోయాడు. కానీ కౌరవ శిబిరంలోకి వచ్చాడు. ఎందుకు అర్జునుడిని చంపలేకపోతున్నావని. మన్నాడు కర్ణుడిని సేనాధిపతిగా చేయాలి. అశ్వత్థామ సైన్యాధిపత్యానికి సులువుగా అలా ప్రయత్నించాడు, కానీ అవలేదు. తర్వాత కర్ణుడిని అది 16వ రోజు యుద్ధం. కర్ణుడిని సేనాధిపతిగా చేశాడు. భీకరంగా యుద్ధం జరిగింది. ఈ పక్షాలు సైన్యం కోల్పోయారు. యుద్ధం ముగిసింది. ఎవరి శిబిరాలకు వాడు వెళ్ళిపోయారు. మళ్ళీ కౌరవ శిబిరంలోకి వెళ్ళారు.
దుర్యోధనుడు మళ్ళీ కర్ణుని నియమించాడు. కన్నా, ఎందుకు అర్జున్ సంహరించలేకపోతున్నావు? దానికి కర్ణుడు సమాధానం చెప్పాడు. దుర్యోధన, నీకు ఇష్టం లేకపోయినా ఒక మాట చెప్తాను మీరు. అర్జునుడి సాక్షాత్తు అనిరుద్ధుడు. అర్జునుడి బాణ లక్ష్యం ఇది గుర్తుపెట్టుకో దుర్యోధన. నా మహాభారత యుద్ధంలో భీష్మ, ద్రోణ, కృపాచార్య, దుర్యోధన, కర్ణ లాంటి మహామహావీరులను పాండవులు 2 అస్త్రాలతో ఓడించగలిగారు. అది ధర్మం, దైవం. ధర్మం వైపు ఉండే వీరుడు మాత్రమే గెలుస్తాడు. అది అర్జునుడు. కానీ వీరుడైనా అసమం వెంట ఉంటేనే గెలుస్తాడు, అసమం వెంట ఉంటే ఓడిపోతాడు. అది భీష్మ. ఇదే భగవద్గీత సారాంశం. జగద్గురు వందే భరతభూమి మనకు అందించే పవిత్ర గ్రంథం భగవద్గీత. దాన్ని కాపాడుకోవడం మన కర్తవ్యం. మనమందరం రాష్ట్రీయ స్వయం సేవకులుగా మారి మన హైందవ ధర్మాన్ని మనం రక్షించుకుందాం. ధర్మో రక్షతి రక్షిత. గరుడ గమన తవ చరణ కమల మనసిల సతుభవ నిత్యం మనసిల సతుభవ